నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. మీరు వింటే షాక్ అయిపోతారు. ఒక 40 ఏళ్ళు కూడా ఉండని యువకుడు ఇలా కొన్ని వేల మందికి ఇన్స్పైరింగ్గా ఉన్నాడు. ఆ స్టోరీ చెప్పే కంటే ముందు ఈరోజు మనం ఎక్కడ వచ్చినామంటే మాణికేశ్వర్ నగర్లో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో, ఆర్ట్స్ కాలేజ్కి దగ్గరలో ఉన్నాం. ఈ మాణికేశ్వర్ నగర్ను ఒకప్పుడు చాలామంది అన్అఫీషియల్గా వడ్డెర బస్తీ అని కూడా పిలుస్తారు. ఈ మాణికేశ్వర్ నగర్ యొక్క స్పెషాలిటీ ఏంది, వడ్డెర బస్తీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ను కట్టింది కూడా మన వడ్డెర సోదరులే. అది కూడా వడ్డెర బస్తీలో ఉన్న వాళ్ళ తాత ముత్తాతలు కొద్దిమంది ప్రాణాలు కోల్పోయి కూడా బండలెత్తి అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కట్టడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల అనేక ఇండ్లు కూడా వాళ్ళు కట్టడం జరిగింది. కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు, రోడ్ల పనులు చేస్తుంటారు, బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ఒక యువకుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల నా కుటుంబానికి నేను న్యాయం చేయగలుగుతున్నా, నేను సమాజానికి సేవ చేయాలని చెప్పేసి బయటకు రావడం జరిగింది. ఆ యువకుడు ఏం చేసిండు అనేది అనేక విషయాల మీద మాట్లాడదాం. వాళ్ళ ఇంటి పేరు అయితే మీరు చూడొచ్చు, శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ. అంటే దీని గురించి అడుగుదాం. ఇప్పటిదాకా నేను చెప్పిన గతంలో కానిస్టేబుల్గా పనిచేసిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మరి అన్న పేరు గండికోట కుమార్ మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. అన్న అందరికి నమస్తే. ఇదంతా ఇది ఒకసారి అదే మీ స్టోరీ తెలుసుకున్నామన్నా. అసలు శ్రీరామ గండికోట అంటే శ్రీరామ గండికోట అంటే ఇంటి పేరా? ఇంటి పేరు అన్న, శ్రీరామ గండికోట అనేది ఇంటి పేరు. శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ అనేది ఒక పెద్ద సాడ్ స్టోరీ అన్న. మా బాబాయ్ ఉన్నాడు, మాకు ఒక బాబాయ్, మా కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం, సుమారుగా 250 నుంచి 300 మంది ఉంటాము. మా బాబాయ్ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. జస్ట్ డబ్బు లేను, నేను పెళ్లి చేయని పరిస్థితుల, కూతురు పెళ్లి చేయని పరిస్థితుల ఆత్మహత్య ఊరేసుకొని చనిపోయిండు అన్న. చనిపోతే మా ఇంటికి పెద్ద శ్రీనివాసు అన్న పిలిచి, అరే మనం ఇంత పెద్ద కుటుంబం, మనం దూరం పోతే ఎట్లారా, మనం అందరం కలిస్తే బాగుంటుందని ఒక ఐడియా చెప్పినాడు. అందరికి తెలుసు, మా బాబాయిలు చిన్నమ్మలు అందరు ఉన్నారు. అరే అందరం కలవాలి, మనము ఏదో చేయాలని చెప్పి జస్ట్ అందరం ఒక 5,000 తోటి ఒక 15 మంది తోటి మేము సొసైటీగా ఏర్పాటు చేసుకొని. ఐడియా ఎట్లా వచ్చింది, ఎవరికి వచ్చింది? ఫస్ట్ నాకే వచ్చిందన్న. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారన్న, ఇప్పుడు కలుద్దాం అంటే తిందాం తాగదాం అని అంటారు జనరల్ గా. కానీ అది డబ్బు వల్లనే చనిపోయాడు కాబట్టి, డబ్బు లేకపోవడం చనిపోయాడు కాబట్టి. మనుషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరు ఉన్నప్పటికి కూడా, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికి కూడా ఎవరిని అడగలేక చెప్పుకోలేక చనిపోయాడు. అంతే అన్న. ఇప్పుడు కనీసం సాయం చేసే పరిస్థితి అన్న, పెళ్లి చేయాలంటే ఎంత అన్న, అందరు తల ఒక 5,000 10,000 వేసుకుంటే 2-3 లక్షలు అవుతుంది. కానీ 2-3 లక్షలు అడిగిన స్థితిలో పొజిషన్లో ఉన్నాడు ఆయన. అప్పుడు మేమేం చేసినాము, అరే ఇట్లా 5,000 10,000కి మనము ఇట్లా ఆత్మహత్య కరెక్ట్ కాదు, మనం అందరం కుటుంబం, మన డబ్బు కావాలి కాబట్టి డబ్బును ఏ రకంగా మనం ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము మనిషికి 5,000 వేసుకొని 75,000 స్టార్ట్ చేసి ఈ రోజు మేము ఒక సొసైటీ ఏర్పాటు చేసి మా సొంత డబ్బులతో, మా కుటుంబంలో ఒక స్లాబ్, ఒక పెద్ద బాబాయ్, ఇంకో చిన్న బాబాయ్, అట్లా 5 ఫ్లోర్లు బిల్డింగ్ వేసుకొని సొంత పైసలు. ఇదేనా బిల్డింగ్? 5 ఫ్లోర్లు బిల్డింగ్. దీంట్లో ఏం చేస్తామంటే, దీనికి రెంట్కి ఇచ్చి ఆ రెంట్ని అమౌంట్ 41,500 రూపాయలు వస్తాయన్న మనకి నెలకి. ఇక్కడ అందరికి ఏమి తెలుసానా, అందరికి ఏంటంటే స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు గ్రూప్స్ కోసం చదువుకోవడము, రకరకాల వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అన్న మాకు కొంచెం తక్కువ అవుతుంది అంటే 4-5 మంది కలుసుకొని ఒక రూమ్ తీసుకొని రెంట్లు కడతారన్న. రైట్, చూపిద్దాం. ఇప్పుడు మొత్తం 5 పోర్షన్లు ఉన్నాయి. అవునన్న. దాంట్లో ఒక 8,000 వరకు రెంట్ వస్తుంది, అంత వస్తుంది అన్న. చూడొచ్చు అండి, తెలుగు ప్రజలు అందరు చూడొచ్చు. వీళ్ళు గండికోట వడ్డెర సొసైటీ వాళ్ళు ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని తలా ఇన్ని డబ్బులు వేసుకొని 5 అంతస్తుల 5 అంటే రూమ్లు ఉండేటట్టు కట్టుకొని దీని మీద నుంచి వచ్చే, అంటే ఇది కొత్త క్రియేటివిటీ, ఇప్పటిదాకా ఎవరు చేయలే. వాళ్ళ బాబాయ్ డబ్బు లేక చనిపోయాడు అని చెప్పేసి ఇది బిల్డింగ్ కట్టడం. ఇంకా లోపలికి మరి వెళ్దామన్నా, అది ఎవరెవరు సభ్యులు ఉన్నారు, అది ఎట్లా? దేవత పేరు ఏం పేరు? ఈదమ్మ తల్లి అన్న. ఈదమ్మ తల్లి. ఈదమ్మ దేవతను పెట్టడానికి స్పెషల్ ఏంటంటే నాకు తెలియదు. మా ఇంటి దేవత అన్న, మా తాత తరతరాల నుంచి. గండికోట వాళ్ళక లేదు, మా ఒడ్డరు అందరికి ఈదమ్మ తల్లి కులదైవం. ఇప్పుడు డైలీ నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ. చూపించండి ఒకసారి. ఇప్పుడు 53 మంది సభ్యులు ఉన్నారు. శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ పూజ వరకు 24th 25th 26 ఎవ్రీ మంత్ వీళ్ళంతా సభ్యులు అన్న. 1 నుంచి 53 ఇక్కడ 53 నా పేరు ఉంది అన్న, కుమార్ పోలీస్ అని. వీళ్ళందరికి కుమార్లు ఉన్నారు కాబట్టి ఇట్లా నా పేరు కుమార్ పోలీస్ అని పెట్టారు. అయితే ఇక్కడ 53 మెంబర్స్ కనబడుతుంది. అవునన్న.
తర్వాత 53 మంది కలిసే ఇప్పుడు 1,20,00,000 బిల్డింగ్ కట్టినామన్న. ఏంటంటే ఇప్పుడు మాకు టెంపుల్ డైలీ ఉంటుంది కాబట్టి జర బంగారం ఉంటుంది అన్న. అమ్మవారు ముక్కు పుడక బంగారం ఉంటుంది. గల్ల ఉంది చూడన్న. మరి దినము మనం తెలియాలంటే మన సీసీ కెమెరాస్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మేము పోలీసులు చేసినా కాబట్టి మనము సీసీ కెమెరాస్ వల్ల మన మనిషి అయినా అలసిపోతాడు కానీ పోలీసు అలసిపోతాడు, సీసీ కెమెరా అలసిపోవన్నా. ఇది మాది ప్రోటోకాల్ ప్రకారం అన్న. మేము ఎవరు ఉన్నా సరే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అనేది ఇది నూతనంగా అయినా సెకండ్ టైం గండికోట సొసైటీ ప్రెసిడెంట్ అయినా మళ్ళీ నేను. థ్యాంక్ యూ. 2 సార్లు అయినా. ఒక్కసారి అయితే ఎన్ని సార్లు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు? 3 years ఉంటామన్నా. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారా? మన 3 ఏళ్ళ నుంచి నేను ఉన్నా సార్. మళ్ళీ సెకండ్ టైం నా ఫోటో గురించి చెప్తారా? ఇది సిరిశైలం అన్న. మన సిరిశైలంలో దేవస్థానంలో మనం ఒక రూమ్ కేటాయించారన్న. అక్కడ ట్రస్ట్ వాళ్ళు మన సత్యనారాయణ రాజు అని చైర్మన్ మాకు ఒక రూమ్ కావాలి, మాకు ఇబ్బంది అయితే ఇంత పెద్ద ఫ్యామిలీ, మాకు అక్కడ పోతే రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందన్న. మేము మా లెటర్ ఐడి ఇస్తే మేము అక్కడ మాటిస్తే మాకు అక్కడ రూమ్ కేటాయించారు. ఆ డబ్బులు ఇచ్చినాం. దానికి సుమారుగా 7,50,000 రూపాయలు ఇచ్చి అక్కడ డొనేషన్ ఇచ్చి మేము ఆ రూమ్ తీసుకున్నాం మనం మా సొసైటీ పైసలతోటి. చూడండి మన ఫ్యామిలీలలో ఒక అంటే అమ్మ నాన్ననే వృద్ధాశ్రమంలో వేసేటోళ్ళు ఉన్నారు, లేకపోతే భార్య తర్వాత భర్త, 2 పిల్లలు, 4 ఉండాలి, ఇంకెవ్వరు ఉండొద్దని అత్తమామల్ని కూడా డిఫరెంట్గా వేసుకుంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా నాశనం అయితే బాగుండు అనుకునే బంధువులు, రాబంధువులు ఉన్న ఈ రాజ్యంలో మా బంధువులందరూ మంచిగా ఉండాలని చెప్పి అందరు బంధువుగా కుమార్ అన్న చేసిన ఒక మంచి ప్రయత్నం. నాకు తెలిసి ఇంత పెద్ద లాంగ్ ఫోటో ఎవ్వరు కుటుంబంలో ఉండదు. మా అంటే భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, ఒక 5-6, 10 మంది ఫోటో కంటే ఎక్కువ ఉండదు. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చూడొచ్చు. 3 తరాల మనుషులు ఉన్నారన్న. 3 తరాల మనుషులు, తాత, మా బాబాయ్లు, మా పిల్లలు, మళ్ళీ మా పిల్లలు అంటే చూడొచ్చు మీరు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా తరం. రేపు చెప్పుకొని మంచి ఇన్స్పైరింగ్ ఫ్యామిలీ క్రియేట్ చేసాం అనేది. దాంట్లో మహేష్ అన్న ఉన్నాడు. ఆయన మనకు ఒక లోగో ఉండాలని చెప్తే సరే చెయ్యి అంటే ఒక చెట్టు అనేది అందరికి పచ్చదనం ఇస్తుంది. దానికి మనకు ఎంత ఎండాకాలంలో వచ్చినా కానీ ఆ చెట్టు మీద కూడా మా చల్లగా ఉంటాం. ఆ చల్లగా ఉండాలి సొసైటీ అనేది క్రియేషన్. ఇది అందులో బాగా మా కులవృత్తి మేము మట్టి పని చేస్తామన్న. కట్టెలు మోస్తాము, బరువులు మోస్తాము. ఆడవాళ్ళందరూ మట్టి మోస్తారు కాబట్టి ఇక మగవాళ్ళు గడపారతో తవ్వడము, బండలు రాళ్ళు కూడా కొడతారు. అంటే ఇది మా యూనిటీ సంబంధించిన లోగో అన్న. ప్రతిసారి ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ సర్టిఫికేట్ ఇస్తారన్న మా అడ్వైజర్స్. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నా కాబట్టి నాది ప్రెసిడెంట్, అన్నదేమో వైస్ ప్రెసిడెంట్. ఎలక్షన్స్ అయితేనా మాకు అంటే ఎవరు కట్టారు? ఇది బాగుంది టెంపుల్. నేను ఎప్పుడు చూడలే మాణికేశ్వర వాళ్ళు ఇంత మంచి టెంపుల్. మాణికేశ్వర మొత్తం పబ్లిక్ మొత్తం ఇక్కడికి వస్తారు. హనుమాన్ టెంపుల్ 7 గుళ్ళు ఉంటాయని. 7 గుళ్ళు, 7 అమ్మవార్లు ఉంటారు ఇక్కడ. నేను ఎక్కడ చూడలే ఇట్లా. మరి అవునన్న, ఇది బస్. ఇది మాకున్న గొప్పతనం ఏంటంటే 7 గుళ్ళు ఒక దగ్గరనే ఉండడం మాకు అదృష్టం అన్న. హనుమాన్ టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, గణపతి టెంపుల్ ఉంది. మాక్సిమం అన్ని దేవుళ్ళని ఇక్కడనే మాణికేశ్వరంలో ఉన్నారన్న. ఇప్పుడు ఈ స్ట్రీట్లు కూడా ఏదో పెట్టినట్టున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు లేకుండే. లేదన్న, మాణికేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సొంతంగా డబ్బులు వేసుకొని మనిషికి 5,000, 2,000, 3,000 వేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ అడగాలంటే వాళ్ళ బిజీలు ఉంటారన్న. ఏ ఎమ్మెల్యేని కలిసినా కానీ వాళ్ళ బిజీస్ ఉంటారు. ఎలక్షన్స్ అయినప్పుడు వస్తారు, చేస్తా అంటాము, అది అన్ని అడగము. ఇక అడిగి అలసిపోయినాం మనం. అందుకే సొంత డబ్బులు వేసుకొని స్ట్రీట్ బోర్డు 1, 2, 3 మొత్తం 14 స్ట్రీట్ నెంబర్లు ఉన్నాయన్న. 14 బోర్డులు వేయించాం. సుమారుగా దగ్గర 70,000-80,000 ఖర్చు వచ్చింది. సొసైటీ నుంచి అసోసియేషన్ నుంచి తీసుకున్నాం. మాణికేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మన సొసైటీ నన్ను ఇన్స్పైర్ గా చూసుకొని అసోసియేషన్ గా ప్రెసిడెంట్ అలా ఎందుకున్నారు. నన్ను రెండింటికి మీరు ప్రెసిడెంట్? రెండింటికి ప్రెసిడెంట్. మాణికేశ్వర నగర్ సొసైటీకి ప్రెసిడెంట్. అవును. మీ గండికోట దానికి ప్రెసిడెంట్. కానీ మనము అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంది 15 మంది స్టార్ట్ చేసుకొని సుమారు ఇప్పుడు 100 మంది అయింది. ప్రెసిడెంట్ అయితే మాణికేశ్వర నగర్ సుమారు 100 మంది ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులతో వేసుకొని అంతిమ యాత్ర బండి మేము వేసుకున్నాం అన్న. నేను ఒక 50,000, 20,000, 5,000, 10,000 వేసుకొని ఒక అంతిమ బస్సుకి. ఎందుకంటే అన్నది ప్రెసిడెంట్ గా గెలిపించింది మొత్తం అందరు కలిసి కదా. అన్ని కుటుంబాలు ఇన్వాల్వ్మెంట్. అన్ని కులాలు, అన్ని కుటుంబాలు, అంతమంది. ఇప్పుడు మేము గండికోటోళ్ళం అన్న. ఇప్పుడు వీళ్ళు ఆలకుంటోళ్ళు, ఇంకో బోధవాసోళ్ళు, వరకుప్పలోళ్ళు, వాళ్ళందరూ టీమ్ మేట్ తీసుకొని ఇంకోటి ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత ఎప్పుడు అసోసియేషన్ లేదన్న.
50 తర్వాత ఎప్పుడు చూసినా కానా పీనా పండుకోవాలి ఇదే ఉంది. కానీ ఈ రోజు సిస్టమేటిక్ లేదు. మాకు లీడర్లు అనేటోళ్ళు క్రమశిక్షణ చెప్పలేదు. ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి చేయగొట్టమని చెప్పడము, ఎలక్షన్ రాగానే నీకు ఎన్ని పైసలు ఇస్తాము, ఎన్ని పైసలు ఇస్తాము, ఇంత తాగాలి, ఇంత తినిపించాలి, కానీ మీకు రోడ్ వేస్తాము, లేకపోతే స్ట్రీట్ బోర్డులు పెడతాము, మీ యూనిటీగా ఉండాలి అని చెప్పి మాకు చెప్పిన లీడర్స్ వెళ్ళారన్న. అందుకే మేము చదువుకుంటున్నాం కాబట్టి, చదువుకున్న వ్యక్తులంగా కాబట్టి మేమే మా బస్సుని ఎవరు కాపాడాలి అంటే మేము మా యూత్ కాపాడుకోవాలని చెప్పి ఇప్పుడు మల్లికార్జున కావచ్చు, నరసింహన్న కావచ్చు, లేకపోతే నమ్మటున్న ధర్మ కావచ్చు, వెంకట్ కావచ్చు, మహేష్ కావచ్చు, గణేష్ కావచ్చు, ఇట్లా రకరకాల మనుషులు వచ్చారన్న. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం అంటే మనము ఈ సొసైటీ కారణం ఇంకోటి ఏంటంటే అన్న, ఈ టెంపుల్ దగ్గర ఆవుల గురించి ఏంది స్టోరీ? ఇది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇంత ముందుకు చిన్న షెడ్ ఉండే వర్షాన్ని తడుస్తున్నాయి, ఏ లీడర్ ఎవరు పట్టించుకున్న ఆదులు లేడు. మేము ఇక్కడ సొసైటీ పెట్టుకున్నాం కాబట్టి మేము అన్నాం, అరే ఆవులకి మనం సేవ చేస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో సుమారుగా 4,50,000 పెట్టి ఈ గోశాల ఇక్కడ చైర్లు కూర్చోండి, చైర్లు ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా, వచ్చాడు సాయంత్రం పూట వచ్చి కూర్చుంటారు, కింద కూర్చోకుండా అక్కడ కూర్చుంటారు. ఇక్కడ 3 అక్కడ 2 5 చైర్లు ఇప్పించినాం అన్న. శ్రీరామ గడ్డికోట సొసైటీ నుంచి మేము ఏర్పాటు చేసుకున్నాము. ఎంత అయిందండి అంత ఖర్చు? 4,50,000 అయిందన్న విత్ చైర్లతోటి. మీ గండికోట సొసైటీ నుంచి మా సొసైటీ నుంచి ఏర్పాటు చేసుకున్నాము. ఇది ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం అన్న, అతి తొందరగా 1 వీక్ లా. ఇంకా అది ఓపెన్ చేయలేదా? ఇంకా ఇది ఓపెన్ చేయాలన్న. గోశాల వల్ల ఒక పెద్ద వ్యక్తులను వాళ్ళని పిలిపించి చీఫ్ గెస్ట్గా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం అన్న. ఏందన్న మీ అంబిషన్ ఏంది మరి? ఇంత పెద్ద మొత్తంలో కొత్త చరిత్రనే సృష్టించరు. మన పక్కకే మాణికేశ్వర్ నగర్లో ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడని చాలామంది ఏం చేయకపోయినా అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటారు. మీరు ఇంత చేసి అసలు ఏంది మీ అంబిషన్? ఇంకా ఏమేం చేసారు పూర్తిగా? ఇప్పుడు ఎన్నేళ్ళ మీరు సర్వీస్లో ఉండబట్టి? నేను 2014 బ్యాచ్ కానిస్టేబుల్ అన్న. నేను చాలా కష్టంతో జాబ్ కొట్టినా. 9 నెలలు ట్రైనింగ్ చేసి వికారాబాద్లో ట్రైనింగ్ చేసి, నేను ముషారా పోలీస్ స్టేషన్లో పనిచేసి, చిక్కడపల్లి స్టేషన్లో పనిచేసి, నాకు ఒక మనసాక్షి ఏమనిపిస్తుంది అంటే, నేను జాబ్ చేస్తే నా ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుతుంది. ఏదున్నా మనము డ్యూటీలు ఉన్నా రక్షణ కోసమే, లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసమే, ఏదైనా ప్రజా భద్రత, ప్రజారక్షణ, సంక్షేమం. కానీ నేను అనుకున్న నాతోటి మిత్రులు కానీ, నాతోటి సహోదరులు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమంటారు అంటే, అన్న ఇంకా చేయాలి, ఏదో చేయాలని అనడము, నాకు ఇన్స్పిరేషన్ అనిపించడము. నిజంగా నేను రాబోయే రోజుల్లో నేను ప్రజల సేవకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంతిమయాత్ర కొనాలన్నా కానీ రెంట్ తీసుకెళ్ళాలని 3,500 రూపాయలు ఈజీగా అవుతుందన్న. ఫ్రీజర్ బాక్స్ ఒక 3,500 అంటే ఒక ఇంచుమించు 7-8 ఖర్చు వస్తుంది. ఇప్పుడు టెంట్ అన్నా కానీ ఫ్రీ అయ్యాడు కదా, ఓవరాల్ గా అయితే 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది అన్న. ఆ 10,000ని ఒక సామాన్య ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి. ఆ కట్టు మేము అందరం కలిసి మేము నిర్ణయం కాబట్టి మేము ఏందన్నా, ఇప్పుడు ఏది చేసినా పబ్లిక్ కోసమే అన్న. మాకు మాణికేశ్వర నగర్ ఇప్పుడు స్ట్రీట్ బోర్డులు కానీ, రోడ్స్ లేవు, ఇట్లా అవన్నీ మన దాంట్లో మనమే యూనిట్గా ఉండి అన్ని మన గవర్నమెంట్ దగ్గర కొట్టాడవచ్చు యూనిట్గా ఉంటా అని చెప్పి మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అనుకుంటే మేమేం చేసినామంటే, అన్నది కాదని చెప్పి 3 months కింద మేము ఏమన్నామంటే, 3 months కింద నేను ఏమంటా అన్న, ఆ గ్యాంగ్ మొత్తం ఉండి అన్న నీకు పోలీస్ జాబ్ సెట్ కాదన్న, దాని ప్రజలకు రా అని చెప్పేసి మేము అన్నని పోలీస్ జాబ్ రిజైన్ చేయమంటున్నాం. ఇప్పుడు రిజైన్ చేసి మాకు సేవ చేయని చెప్పేసి మేమంటే ఆయన మేమే నెట్టుకోసం మీరు పుష్ చేసి మా సొసైటీ నుంచి మేము పుష్ చేసుకుంటూ వస్తాం. ఆయన మా అన్న, నా పేరు వెంకట్ అన్న. మీరేం చెప్తారన్నా అన్న? ఇప్పుడు కుమార్ అనే వ్యక్తి, గండికోట కుమార్ అనే వ్యక్తి ఈ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిండు. వాళ్ళ బాబాయ్ చనిపోయినాడనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళ కులంలో మాట్లాడేసుకొని శ్రీరామ గండికోట సొసైటీ ఏర్పాటు చేసి 1,20,00,000 బిల్డింగ్ కట్టి, ఈదమ్మ గుడి కట్టి, మళ్ళీ అట్లనే ఒక 40 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ అవసరాలకి, ఇప్పుడు పుష్పవతి అయితే ఆడపిల్లకి వెండి ఒక 4-5 తులాలు వెండి ఇవ్వడము, మళ్ళీ పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు సాయం చేయడము, చనిపోయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఏముంటుందన్న సాగు ఖర్చు అన్నీ ఉంటాయి. వాళ్ళు తీవ్ర బాధలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆసరగా ఆపదగా ఆదుకునేటట్టు విధంగా రూపకల్పన సెట్ చేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ చేసి మా మాణికేశ్వర నగర్లో 10-15 కులాలు ఉన్నారు. ఒడ్రోళ్ళు దాంట్లోనే ఆలకుంటోళ్ళు, బోదాసోళ్ళు, బొంతోళ్ళు, సిరుసోళ్ళు, ఇట్లా అందరూ కూడా మేమందరికీ ఒక ఇన్స్పైర్గా మేము భావించి ఇప్పుడు మాణికేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి కూడా ఇలాంటి వ్యక్తి కావాలి అనే ఆలోచనతో ఈయన చేసే ఈ సేవా సంఘాలకి ఓన్లీ గండికోట సొసైటీ ఎట్లయితే బాగుపడి ఒక రూపకల్పన చేసుకుందో, అదేవిధంగా మాణికేశ్వర నగర్ కూడా అదే విధంగా ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది, మా బతుకులు కూడా మంచిగా ఉంటాయి, మా మాణికేశ్వర నగర్ కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో కుమార్ అనే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం.
మాణికేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్కి. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత కేవలం 15 మందితో స్టార్ట్ అయిన ఈ సొసైటీ ఈరోజు 100 మందికి చేరిందన్న. ఇంకో 400 మంది రెడీగా ఉన్నారు మా అసోసియేషన్లోకి రానికి. నా పేరు మల్లికార్జున్ అన్న, నేను వైస్ ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ. ఒక బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో మాకు సీనియర్ అడ్వైజర్స్ ఉన్నారు మా బస్సుల్లో నుంచి. వాళ్ళ సలహా సూచనల కోసం మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. స్ట్రీట్ బోర్డ్స్ అనేది స్థాపించినాం అన్న. స్ట్రీట్ బోర్డ్స్ పెట్టడం వల్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎట్లయితే ఇంతకుముందుకు స్విగ్గీ, జొమాటో, ఏమన్నా ర్యాపిడో, ఊబర్ ఏమన్నా రావాలన్నా కానీ ఎక్కడున్నావు ఏమున్నావు అనేది కొత్తలకు ఊరికి రావాలన్నా ఇబ్బంది. ఇప్పుడు మీరే వచ్చారు, స్ట్రీట్ నెంబర్ వచ్చేసారుగా. అదే స్ట్రీట్ నెంబర్ బోర్డు లేకపోతే మీరు ఎట్లా వస్తుండే, కష్టంగా ఉంటుండే. కాబట్టి ఆ ఆలోచన తీసుకొచ్చిండు. స్ట్రీట్ నెంబర్ బంజారా హిల్స్ జూబ్లీస్ లెక్క చెప్తాడు. ఎప్పుడు మాణికేశ్వర నగర్ వచ్చిన స్ట్రీట్ నెంబర్లు ఎవరు చెప్పలేదు నాకని నేను అనుకున్నా. అదే ఆలోచన. ఇప్పుడు 100 మందిలో ఒకరు ఉంటారన్న లీడర్, అందరి వల్ల కాదు, అది సాధ్యపడదు. అలాంటి ఒక టార్చ్ బేరర్ అనేటోడు ఉంటాడు. అలాంటి వ్యక్తే గండికోట కుమార్. ఆ సొసైటీని నిలబెట్టిండు. ఇప్పుడు మాణికేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిలబెట్టిండు. రాబోయే కాలానికి కూడా లీడర్ కావాలి అని చెప్పేసి మేము చెప్తున్నాం. అసలు మీరేం చెప్తారన్న కుమారన్న గురించి? ఒకటే మాట. కుమారన్న అంత మానవ సేవలో మునిగిపోయాడు. సామాన్యంగా చిన్నలు పెద్దలు అంత పతివారితో మర్యాద నడుచుకుంటాడు. మంచి డైమనిక్ లీడర్ కావాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? ఒక్క మాట. మా అన్న నాయకుడు కావాలని మాకు కావాలని ఉన్నది. ఎట్లా అంటాడు కుమారన్న? చాలా మంచోడు, మా ఎత్తుపల్లి చాలా మంచోడు. మీరేం చెప్తారు? ఒక్క మాట. అదే అన్న, కుమారన్న మంచోడు కాబట్టి మేము అంతా వెజిటేబుల్ కూరగాయలు పెట్టడం కుమారన్నకు ఒక సపోర్ట్ వచ్చింది. ఇంకా మీరు ఇప్పుడు కుమారన్న ఎవరైతే చనిపోయిన కుటుంబాలకి, ఇప్పుడు వాళ్ళకి అసలు వెనక ముందు ఎవరు లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, పేద కుటుంబాలకి ఆయన పర్సనల్గా 2015 నుంచి వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆధారగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అమౌంట్, పర్సనల్ అమౌంట్ ఈ సొసైటీ నుంచి కాకుండా వ్యక్తిగతంగా ఇస్తున్నాడు. పర్సనల్. ఇప్పుడు మాణికేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు అయిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చుకుంటూ మాకు అసోసియేషన్ మెంబర్స్ ఏర్పడిన తర్వాత మేము తలా ఇంత మీరు కూడా చేయాలని అంటే మాకు చేతనైనంత సహాయంగా మాకు 1000 రూపాయలు, 500, 2000 మేము ఇచ్చుకుంటూ ఆయన 10,000 ఇచ్చుకుంటూ, ఒక ఉదాహరణకి మొన్ననే ఒక బొట్టు సినిమా ఆయన చనిపోయిండు. అకాల మరణం, అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిండు. ఆయన ఒక పాపని దత్తకు తీసుకుండు. వాళ్ళకు సాగు చేయడానికి ఇంత పేద కుటుంబం అనమాట. వారికి 23,000 మా మాణికేశ్వర గారు వెల్ఫేర్ అసోసియేషన్ మా అధ్యక్షుడు పిలుపుని ఇవ్వడంతో మేము 25,000 సాయం, ఆర్థిక సాయం చేయడం జరిగింది వాళ్ళకి. ఇంకొక అతను ఆటో నడుపుకుంటాడు, ఆటో ప్రసాద్ అని చెప్పేసి. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ కిరాయికుంటున్నాడు ఆయన. వాళ్ళకి ఇక్కడ బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు. మాకు మెసేజ్ వచ్చింది, అన్న ఇట్లా మీ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నా మాకు ఆసరా కాండి అని చెప్పి తెలవంగానే నేను మా అధ్యక్షుని దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్లీ వారికి 8,000 రూపాయల ఆర్థిక సాయం చెల్లించడం జరిగింది. అంటే వాళ్ళకి సాగుకి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఏ పదవి లేకుండా, ఏ హోదా లేకుండానే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడంటే, ఇట్లాంటి నాయకుడు రేపు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడని చెప్పి మేము ఆయన ఎన్నుకున్నాం. గంజాయి డ్రగ్స్ విషయంలో కూడా ఏదో చర్యలు తీసుకుంటారు. అవునన్న. ఇప్పుడు యాక్చువల్లీ యువత అనేది తప్పుదో పడుతుందన్న. మన యువత క్షీణించిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే చెప్పేటోళ్ళు లేక, క్రమశిక్షణ లేక చెడిపోతున్నారు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి మేము రానున్న 1 వీక్ 10 డేస్లో ఒక భారీ ఎత్తున ర్యాలీ తీసి మన అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే నిదానంతో ప్రతి గల్లీ కూడా తిరిగి ప్రతి బస్తీ వాసులకి, యువతకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కూడా చేపడుతున్నాం. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉందన్న, ఏసీపీ గారిని మన సిఐ గారిని, ఎస్ఐ గారిని కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపిద్దామని మా కుమార్ గారు మాకు చెప్పారు. దానికి మేము కట్టుబడి ముందుకు తీసుకుపోదామనే ఆలోచనతో ఉన్నాం. సూపర్ అన్న, నిజంగా మంచి ఆలోచన అది. అసలు డ్రగ్స్ కూడా వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు. ఒక మాణికేశ్వర నగర్ అంటే ఊర మాస్ అంటారు. అట్లాంటి బస్తీలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన నిర్ణయం. అయితే ఒకవైపు ఇట్లా జరుగుతుంటే మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి అమ్మాయిల డ్రెస్సుల మీద, హీరోయిన్ల డ్రెస్సుల మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సినీ నటుడు శివాజీ మరి డ్రెస్సులు మంచిగా వేసుకోవాలి, చూడ్డానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎక్స్పోజ్ అయితే అంటే, దానికి అనసూయ గారు కౌంటర్గా మాకు నచ్చినట్టు మేము వేసుకుంటాం, మీరేం చేస్తారు, అసలు మీకెందుకు అన్నారు. దీని మీద మరి మీ గండికోట అసోసియేషన్ నుంచి మీరేమైనా స్పందిస్తారన్న? అంటే ఎటువైపు ఉంటారు మీరు? నటుడు శివాజీ మాటలు కరెక్ట్ అంటారా, లేదంటే అనసూయ చెప్పినట్టు మాకు నచ్చినట్టు మేము ఉంటాం అన్న? శివాజీ గారు బాగానే మాట్లాడారు అన్న. ఎందుకంటే ఇప్పుడు మనము చీర కట్టుకొని మనం చీర కట్టుకొని సైలెంట్గా వెళ్తే కనీసం తలెత్తి చూడరు. అదే కానీ షార్ట్లు వేసుకొని జీన్స్ ప్యాంట్ లెక్క వేసుకొని చూస్తే మన మైండ్ సెట్ అనేది కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అన్న.
ఇప్పుడు మనం అంటే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసారు, అవునన్నా స్పెషల్ అంటే ఎస్బీలో కానీ లేదంటే సివిల్ కానీ ఇంకా అనేక రకాల టాస్క్ ఫోర్స్లో కానీ చేశారు కదా. అంటే మనిషి సైకాలజీ మీద మీకు కొంత, మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యారంటే సైకాలజీ చదవాల్సిందే, మళ్ళీ జాబ్లోకి వెళ్ళాక ట్రైనింగ్ ఉంటుంది, క్రిమినల్స్తో కూడా మీరు కలిసి ఉంటారు. ఇవన్నీ అంటే ఎట్లుంటుంది అంటే సైకాలజీ, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని సంకలు కనబడేటట్లు డ్రెస్ వేసుకున్నప్పుడు మగవాళ్ళ సైకాలజీ ఎట్లా ఉండేటట్టు ఉంటుంది, లేకపోతే నిండుగా డ్రెస్ వేసుకున్న వాళ్ళ పట్ల ఎట్లుంటుంది సైకాలజీ? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని పెద్ద ముసలోడు 60 years ముసలోడు ఖరాబ్ చేస్తాడు. వానికి చిన్నపిల్ల మీద మనస్తత్వం ఉండదు. ఈ అనసూరి ఇట్లా ఇప్పుడు స్విమ్ సూట్లు వేసి ఆమె తను పర్సనల్గా ఉంటే ఆమె ఫొటోస్ లోపల పెట్టుకో. సోషల్ మీడియా ట్రెండ్ ఎందుకు అవుతుంది అయినా, ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు తనను చూసి నా బిడ్డ ఉంది, ఇప్పుడు నా బిడ్డ ఏం చేస్తుంది, మాక్సిమం ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడతారు. ఇన్స్టాగ్రామ్ లో అనసూయ పిచ్చి పిచ్చి జోకులు, ఇప్పుడు నాది ఇట్లుంది నాది అట్లుంది అని మాట్లాడితే నువ్వు మంచి డ్రెస్ వేసుకుని వస్తే ఎవరు నేను కామెంట్ చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చీర కట్టుకొని వస్తానా, ఎవరు నేను కానీ తలెత్తి చూడరు. నువ్వు ఎక్స్పోజింగ్ చేసుకుని వస్తే ఇప్పుడు శివరాజు అదే చెప్తున్నాడు, అమ్మా మీరు మన సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, సోషల్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు నువ్వు చెప్పితే వినాలే. కానీ నువ్వే మా సొంతంగా డ్రెస్లు వేసుకుంటున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తను ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఆమె నేను అట్లా వేస్తున్నట్టే ఆమెను చూసి ఇప్పుడు నాగబాబు గారు వచ్చారు, ఇప్పుడు దాంతో రామ్ గోపాల్ వర్మ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ కోసం చెప్పొద్దు మా ఆయనకి. రామ్ గోపాల్ వర్మ అయితే ఒకసారి లేడీస్ వైన్ పోసి వైన్ నాకుండా చేసి, ఇప్పుడు ఆయన అంటాడు నేను దేవుడు, అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఉంటుంది, ఆయన 100% ఉంటుంది అన్న. ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తాడు, చూస్తాడు మొత్తము ఆ డాడీ నాకు ఈ బైక్ కావాలి, ఇప్పుడు చిన్న చిన్న బైకులు కావాలని ఎమ్మడి పడుతుంది. సినిమా హీరోల హెయిర్ స్టైల్ చూసి ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఉంటది, అలా జూనియర్ ఎన్టీఆర్ కటింగ్ చూసి నీళ్ళు కూడా ఇదే కటింగ్, నాకు అదే కటింగ్ కావాలంటాడు. పుష్ప సినిమా చూసి అందరు కూడా తగ్గేదేలే పుష్పరాజు ఇమిటేట్ అనేది ఉంటుంది అంటారు. పుష్పరాజు ఒక స్కామ్ చేసి ఏ రకంగా తప్పించుకోవాలి, పోలీసులను తీసుకోవాలి, ఇమీడియట్ తొందరగా కోటీశ్వర్లు అంటే నువ్వు కష్టం చేసి కోటీశ్వరు కావాలంటలేడు ఆయన. ఎర్రచందనం దొంగతనం చేసి గొప్ప కావాలంటే ఇప్పుడు ఆస్టోని చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే పుష్ప లేక ట్రై చేసి దొరికిండు దొంగ అనే రకాలు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ అయింది ఆడ అల్లు అర్జున్, ఇప్పుడు ఆయన ఆ రోజు సైలెంట్ వస్తే అయిపోతుండే. అనసూయ ఒక డైలాగ్ చూద్దామన్నా, మీరు మళ్ళీ దీని మీద స్పందించండి. ఒక జబర్దస్త్ ఇట్లాంటి వల్ల మందు అన్నది ఆమె ఒక ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అమ్మాయిల మీద ఈ డ్రెస్సులు ఈ మాటలతోని సొసైటీ మీద నెగిటివ్ ప్రభావం ఉంటుందా, పాజిటివ్ ప్రభావం ఉంటుందా? 100% అన్న. ఇప్పుడు ఆమె ఫారెన్ కల్చర్ తీసుకొస్తుంది ఇక్కడికి. జబర్దస్త్ లా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఫారెన్ కల్చర్ తీసుకొస్తుంది అమ్మ. మనము ఒకప్పుడు మొబైల్స్ లేవు, ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి. మొబైల్స్ లో ఏం చేస్తారు అన్న, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటా ఆమె ఏం చేసినప్పుడు లేచింది పడుకుంది, అది ఏం వాడన్నా అది పద్ధతి కాదు కదా అంటున్నా. ఇప్పుడు ఆమె ఇంత అట్లా మాడడం చాలా తప్పన్నా, అది ఖండిస్తున్నాము. అనసూయ గారు మీరు అనుకోవచ్చు మీరు సినీ ఫీల్డ్ ఉన్నాము మాకు ఏదంటే అది సపోర్ట్ ఉంది అనుకుంటారు, కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మీరు బాధ్యత గల ఉన్నారు పొజిషన్లో, దయచేసి మీరు అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మంచి పనులు చేయండి. మీరు మంచి పనులు చేసి 100% పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, ప్రజల సపోర్ట్ ఉంటుంది, సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. కానీ మీరు ప్రతిదానికి స్విమ్మింగ్ షూట్ వేసుకునేది, సముద్రంలో స్నానం చేసిన అన్ని సోషల్ మీడియాలో అదే మరి ఏం చెప్తారు? ఇప్పుడు నీ పర్సనల్ ఉంటే నువ్వు ఇంట్లో చూపించుకోవాలన్నా. ఇప్పుడు ఆయనకి 2 కొడుకులు అనుకుంటాను తెలిసి. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళు ఏం మెసేజ్ చేస్తారన్నా, మమ్మీ ఈ డ్రెస్ చూసుకుంటే వాడు ఏం మాట్లాడతారు ఫ్యూచర్ లా, రేపు పెద్దగా అవుతాడు. వాళ్ళ కొడుకే అన్నాడట, అమ్మ నాకు మీ డ్రెస్ నచ్చలేదంటే నా ఇష్టం అన్నదట కొడుకుతో, ఆమెనే చెప్పింది విషయం అంతే. మరి అట్లా చూడన్నా. అందుకే అన్న ఇప్పుడు మానికేసిన ప్రజలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు రోజు కష్టం చేస్తూనే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళవి ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇంట్లో ఏం బెదిరి పెడతాము, ఇట్లా ఉండాలంటే అట్లా కాదు డాడీ, ఇప్పుడు మేము ఇట్లా నాకు ఈ బండి ఇప్పి డాడీ, లేకపోతే వాళ్ళు మా తల్లిదండ్రుల కన్నా ఇన్ఫ్లుయెన్స్ మోడల్ ఏమి చెడిపోతారు అన్న. ఇప్పుడు ఈ అనసూయ లాంటి డ్రెస్సులు ఇప్పిరి, అటువంటి డ్రెస్సులు ఇప్పుడు మీరేం చెప్తారండి? ఇప్పుడు అనసూయ సైడ్ ఉంటారా, నటుడు శివాజీ మాటలు కరెక్ట్ అంటారా? శివాజీ మాటలే కరెక్ట్ అన్న. ఇప్పుడు ఏంటంటే మేమేమో సేవా కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రాలు చేద్దాం అన్నట్టు మేము గోశాల ఆపాలి, ప్లస్ ఇంకోటి సే నో టు డ్రగ్స్ అనేది మేము చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు మేము
ఏమంటారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తులం. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ప్రజలకి ఏం మెసేజ్ చేయాలన్నా వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి యువత కానీ చెడు పట్టకుండా ఇప్పుడు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని కనిపిస్తట్టు వేసుకుంటే మా ఇష్టం అంటారు, మీరేమంటారు? అది తప్ప నాది ఎక్కడ పోతుంది? నిగ్రహంగా ఉండాలి, అక్క చెల్లెళ్ళు అనుకోవాలి, మేము ఎట్లా వేసుకున్నా మీరు అసలు మీకు అంటే అక్క చెల్లెలు అనుకోవాలంటుంది. అట్లెట్లా అనుకుంటారు అన్న? ఇప్పుడు రోడ్డు పైన బుర్క వేసుకొని పోతారు, చీర కట్టుకొని పోతారు, సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారు. అదే నువ్వు నగ్నంగా పోతే 10 మంది చూస్తారు. అది సిగ్గు ఉన్నదా? చూడొద్దంటుంది. ఎట్లా చూడకుంటుంటారు? అది పిల్లల పైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలే నాకు అనసూయ వేసుకున్న డ్రెస్ కావాలని అంటే ఆ డ్రెస్ తీసుకొచ్చి మన పిల్లలకి వేయించగలుగుతామా? వేయించగలుగుతామా? అడుగుతారు. కాబట్టి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాణికేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అనసూయ గారు మీరు దయచేసి అలాంటి దుస్తులు ధరించకండి. శివాజీ గారు చేసిన వాక్యాలకు మేము శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నాము. మీరు అట్లాంటిది ప్రజానికానికి మీ ద్వారా ఇన్స్పైర్ కావాలి, కానీ ఇలాంటి వైలెన్స్ కాకూడదు మీరు అని మేము చెప్తున్నాం అన్న. సరే కుమార్ అన్న, ఫైనల్గా ఏం చెప్తారు? ఇక మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మీరు అందరిని ఇంత మంచి పని చేస్తూ ఇన్స్పైర్ చేస్తున్నారు, మరి ఇంకా యువకులకు ఏం చెప్తారు లాస్ట్? నేను ఒకటే చెప్తున్నా అన్న, అందరికీ కుటుంబం అనేది మన బంధుత్వాలు చాలా కాపాడుకోవాలన్న. డబ్బులు ఈ రోజు కాదు రేపు సంపాదించుకుంటాము. మనం వాల్యూస్ పెంచుకోవాలి. మేబీ మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వెళ్ళి మాట్లాడండి. సమస్య గ్యాప్ ఏదైతే ఉంటుంది ఆ గ్యాప్ని మనం కూర్చొని మాట్లాడుకుంటే ఆ గ్యాప్ వెళ్ళిపోతుంది. మా శ్రీరామ గండికోట సొసైటీ కాదు, రకరకాల రెడ్డిస్లా కావచ్చు, యాదవులు కావచ్చు, బుధరాజులు కావచ్చు, రకరకాల వివిధ కులాల నుంచి ఉండొచ్చు. మీరు దాంట్లో మాట్లాడే ఎవరైతే ఉంటో ముందు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని మీరు మా లెక్క సొసైటీ ఏర్పాటు చేసుకొని ఫైనాన్షియల్గా ఎదిగి వాళ్ళకి అవసరాలకి సావులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇప్పుడు అవునన్నా ఇప్పుడు చనిపోతే ఇమీడియట్గా ఏడుస్తారు, అమ్మ అయ్యప్ప అంటారు అని కథ వానికి 5,000 10,000 ఇస్తారు. కానీ బ్రతుకున్నప్పుడే ఇచ్చి వానికి ఫైనాన్షియల్గా ఇప్పుడు మనము మారుడిలో పోతామన్నా. మారుడి సోడు ఏం చేస్తారు, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇస్తూనే ఉంటాడు ఛాన్స్. కానీ మనం ఒక్కసారి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఈ కాలంలో ఎట్లా పోతుందండి, ఈ కలియుగ కాలంలో డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడే హెడ్. డబ్బు ప్రేమ. కానీ డబ్బుతో పాటు కరోనాలో మంచి వ్యక్తులు చనిపోయారన్న. కరోనాలో మనకు మంచి మెసేజ్ ఇచ్చింది కరోనా. డబ్బు ఆపిందా? కరోనా ఆపగలిగినా వాడు ఇప్పుడు ఒక మెడిసిన్ కావాలి, ఇంజెక్షన్స్ కావాలని కోట్లున్నా బతికించుకోలేకపోయినాం. మనకి ఇట్లాంటి మన కాలంలో మనకి ఎట్లా అంటే కరోనా ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది. ఎందుకంటే కరోనా అప్పుడు మనం వాల్యూస్ పెట్టి చాలా వీళ్ళేది, కానీ ఆ చనిపోవడానికి అన్న ఆ శవాలు ఎత్తడానికి రాలేదన్న. నేను చూసిన డ్యూటీలో నాకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానా. నేను ఇట్లా పోలీస్ డ్యూటీ చేసినప్పుడు కరోనాలో ఒకటేమో బాల్నగర్ పోయినాం అన్న. ఈ మూసపేట దగ్గర శ్మశాన మాట ఈఎస్ఐ దగ్గర ఉంటుంది. ఒకటేమో షాద్నగర్ పోయారు. అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం మూట కప్పేసిపోతే బాడీస్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఎక్స్చేంజ్ అయిపోతే వీళ్ళ డాడీని తీసుకుపోయి షాద్నగర్కి వెళ్ళిపోయిన, వాళ్ళ డాడీని తీసుకొని వచ్చి నీట్ వెళ్ళిపోయినా. నాకు మధ్యలో ఒక ఆమె ఫోన్ చేసి మేడం మీ బాడీ మిస్ అయిపోయింది అంటే చనిపోయింది ఎట్లయినా ఆ బాడీ ఆడగాల్చమని చెప్పి ఈ బాడీ ఈడగాల్చమని చెప్పి అన్నారు. ఎంత అన్యాయమన్నా, ఒక తండ్రి కొన్ని ఏళ్ళు పెంచి పోషించి వాళ్ళు ఎట్లయిపోయిందంటే ఒక వ్యవసాయ మారిపోయింది. ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడిపోయిన అమ్మాయి అమెరికాకి వెళ్ళి వచ్చిందంట. ఆమె ఏమంటుందంటే నా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. 20 ఏళ్ళు సాధిన తండ్రి కన్నా కరోనాలో చనిపోతే అంతర్యాల కోసం వచ్చి జస్ట్ నా ఫ్లైట్ మిస్ అయిపోతుందని చెప్తే నేను చాలా బాధేసి, కానీ అక్కడ ఉన్న వ్యక్తి అట్లా లేదు అమ్మ, బరాబర్ నాకు ఏం లేదు మా డాడీ శవం నాకు రావాలని చెప్తే ఇమ్మీడియట్గా ఎక్స్చేంజ్ చేసుకున్నాం 2-3 hours ఆమె కోసము. అంటే అట్లా వాల్యూస్ పెంచుతున్నారు, వాల్యూస్ తీసేస్తున్నారు. 2 రకాలు ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఏం చేస్తున్నా అంటే మానవ విలువలు కాపాడండి. రైట్, మానవ విలువలు కాపాడండి. ఇగో మనము అంటే 50 ఏళ్ళు బతుకుతాం, మన పర్ఫెక్ట్ బతుకుతాం. 60 మనది బతుకు 60 ఏళ్ళు అని అప్పుడే 100 ఏళ్ళు లేదు. 60 ఏళ్ళు బతుకుతాం. 60 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ 60 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఉన్న అంత ఇన్యాక్టివ్ ఉంటుంది. పగలు పథకారాలు పెట్టుకొని ఎదుటి మీద ఈర్ష్య పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఏం సాధిస్తామని చెప్పు. అరే నలుగురు మంచోడు అంటే వాళ్ళు చనిపోతాడు, నలుగురు మంచోళ్ళు అంటే సార్ మన సంతోషం అనిపోతాం. కానీ అరే వీడు లంగారాయుడు దొంగరాయుడు బాగా చచ్చిపోయిన రాయుడు ఇట్లనే కావాలరా అంటే ఎందుకు? అది ఆ ఫ్యామిలీకి ఎఫెక్టెడ్. ఇప్పుడు మా ఒక ఆత్మహత్య వల్ల ఒక బిల్డింగ్ అయింది, ఒక గోశాల అయింది, ఒక చీరలు అయింది. ఇప్పుడు నువ్వెందుకు వచ్చినావు అన్న? ఇన్స్పైర్ అయ్యి వచ్చినావు. అరే ఏంది ఇట్లా? నీకు చాలా మంది అన్నారు శ్రీరామ గండికోట సొసైటీ ఏంది, అన్నదాన కార్యక్రమం, ఇప్పుడు అమ్మవారు టెంపుల్ చేస్తున్నాం. ఒక ఆత్మహత్య ఎంతగానో ఇన్స్పైరేషన్ చూడన్నా. మళ్ళీ ఇంకా జరగొద్దని అట్లా జరగనియ్యనివి మా సొసైటీలో జరగనియ్యను.
ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మీ అట్లా ఇన్స్పైర్ చేసి నలుగురు పోతే అందరికి భవనాలు ఉంటాయి అన్న. ఒడ్ర భవన్ ఉంటుంది, ముదిరాజ్ భవన్ ఉంటుంది, మళ్ళీ రకరకాల భవనాలు. కానీ శ్రీరామ గండికోట ఒడ్ర అంటే మా ఇంటి పేరు మీద భవనం పెట్టాము. తెలంగాణ రాష్ట్రం ఏట లేదన్న, ఇండియా మొత్తంలో లేదు నాకు తెలిసి. ఒక ఇంటి పేరు మీద లేదు ఓ భవనం. ఇది ఇంకోటి విషయం ఏంటంటే దానం నాగేందర్ ఓపెన్ చేసిండు. అది దానం నాగేందర్ వచ్చి ఓపెన్ చేసిండు అన్న. యువతకు ఒకటే పిలుపునిస్తున్నా, మీ డ్రగ్స్ కానీ ఈ తాగడము ఈ రాబోయే రోజుల్లో అందరు ఫోన్లు పడుతున్నారు. దయచేసి మీ ఫిజికల్ ఫిట్నెస్ పెట్టుకోండి, గ్రౌండ్ లోకి వెళ్ళండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మనం ఎంతసేపు అయినా వాళ్ళ పిల్లలకి మనం ఏం చేస్తున్నాం అంటే ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు పెట్టారు. ఎట్లా అయిపోయింది సోషల్ మీడియా అంటే, పిల్లలు ఏడుస్తారు, అన్నం తింటలేరు అంటే ఒకప్పుడు చిన్నమ్మ రావే జాబులు రావే అనే టైపులు ఎప్పుడు లేరు. ఇప్పుడు పెట్టి ఫోన్లు పెట్టి అనుసరే ఇన్స్టాగ్రామ్ పెట్టడము, వాళ్ళ ఇష్టమైన ఇన్స్టాగ్రామ్ పెట్టడము, ఈ రకరకాల ఇన్స్టాగ్రామ్లు పెట్టి ఇచ్చేస్తున్నారు పిల్లలకి. దయచేసి చిన్న వయసులోనే కళ్ళజోలు పెట్టుకుంటారు అన్న. నా అడ్వైస్ ఏంటంటే మా సొసైటీ తరపున మానికేష్ హాస్పిటల్ పిల్లలకి ఫోన్ తక్కువ చేయండి. మీరు ఇమ్మీడియట్ దగ్గర ఉండి కూర్చోబెట్టి చదువు చెప్పండి. వాళ్ళ ఆరోగ్యం కాపాడితే రేపు ఎందుకంటే మీరు ముసలైనప్పుడు వాళ్ళని మేము కాపాడాలంటే వాళ్ళు ఫస్ట్ ఆల్ స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉండనే అవుతుంది. దయచేసి నేను శ్రీరామ గండికోట ఆధ్వర్యంలో నేను చెప్పేది ఏంటంటే, మీ బంధుత్వం కాపాడుకోండి. ఎంతో గ్యాప్ ఉంటుంది, మన గొడవలు అవుతుంటాయి, అన్ని రకాలు అవుతుంటాయి అన్న. మనం బంధుత్వాన్ని కాపాడుకుంటే మన సనాతన ధర్మం మనం కాపాడుకున్నట్టు అవుతాం. మనకి ఎందుకంటే మన కాలంకి మనం ఎప్పుడు ఎదురుపోవద్దు. మన కాలం మనం మంచి చేస్తే మన కాలం మనకు సపోర్ట్ చేస్తుంది అన్న. నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తర్వాత ఒకటి హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిద్దాం, అంటే హెల్త్ అవేర్నెస్ చేపిద్దాం. ఇదండి ఇన్స్పైరింగ్ స్టోరీ. మీకు చెప్పినట్టు కుమార్ ఒకే ఒక వ్యక్తి, 40 ఏళ్ళు కూడా ఉండవు, కొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేసి 2 సంఘాలకు ప్రెసిడెంట్ అయిందంటే అతి తక్కువ కాలంలో. అసలు ఆషామాషి కాదు. ఒకటేమో శ్రీరామ గండికోట సొసైటీ అయితే, ఇంకొకటి మాణికేశ్వర్ మరి వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్. దీని రెండింటికి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి, డిపార్ట్మెంట్లో అయితే కొంతవరకు నేను సాయం చేయగలుగుతా, బయటకు వస్తే ఇంకెక్కువ మందికి చేయగలుగుతా అని చెప్పేసి ఈ టోటల్ మాణికేశ్వర్ నగర్ యువతనే ఇన్స్పైర్ చేసిండు. ఇక్కడ మాదక ద్రవ్యాలు లేకుండా కూడా చేస్తానని శపథం కట్టిండు. అనేక క్రియేటివిటీలు చేసుకుంటూ గోశాల నిర్మించడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోట్ల రూపాయలతో మీరు ఆ బిల్డింగ్ చూడొచ్చు, 1,20,00,000తో ఆ బిల్డింగ్ నిర్మించేటట్టు, అంటే అందరు సభ్యులందరూ నిర్మించేటట్టు కృషి చేయడం, దాంట్లో ఒక గుడి నిర్మించడం. ఇప్పుడు ఎవ్వరికి అవసరం ఉన్నా వితౌట్ షూరిటీ 1,00,000 2 లక్షల అవసరం ఉంటే వాళ్ళ మరి ఇంటిలో గండికోట కుటుంబంలో ఇచ్చడం. అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక బాబాయ్ ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి కదిలిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇట్లా జరగొద్దనే ఒక మంచి అభిప్రాయంతో, మంచి వ్యక్తిత్వంతో ఒక కొత్త అంటే చరిత్రకు శ్రీకారం సృష్టించిండు, శ్రీకారం చుట్టిండు. కుమారన్నను ఆదర్శంగా తీసుకొని ప్రతి గల్లీలో ఒక కుమారన్న లాంటోడు ఉంటే ఈ భారతదేశం బంగారు భారతదేశం అవుతుంది, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. మన కుమారన్న కుమార్ గండికోట కుమారన్నను ఆదర్శంగా తీసుకొని రామ్నగర్లో ఒక కుమారన్న లాంటోళ్ళు బయలుదేరాలి. అదేవిధంగా మెట్టుగూడలో, తార్నాకలో, అప్సిగూడలో, సికింద్రాబాద్లో, పద్మారావు నగర్లో, సీతాఫల్ మండిలో, జూబ్లీహిల్స్లో ఎక్కడ పోయినా కుమారన్న లాంటి వాళ్ళు ఉంటే కనుక, మేడ్చల్ పోయినా, బోడుప్పల్ పోయినా, గండిపేట పోయినా, ఇట్లాంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఇన్ని రోజులు ప్రతి ఒక్కళ్ళు మేము బతకాలి, మా కుటుంబమే బతకాలనేటోళ్ళు. ఈయన నేను కాదు, నా కుటుంబమే కాదు, మా కుటుంబం ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు అందరూ బతకాలి. అదేవిధంగా మా మాణికేశ్వర్ నగర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చల్లగా బతకాలని చెప్పి ఒక కొత్త చరిత్ర సృష్టించిండు. మరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి పనులు చేయాలని, ఒకవైపు ఇంత మంచి పనులు చేసుకుంటూ పోతే ఇంకా కొందరు అనసూయ లాంటి వాళ్ళు అంటే నెగిటివ్ వైపు తీసుకెళ్తున్నారు. దయచేసి అనసూయను ఆదర్శంగా తీసుకోకండి, కుమారన్నను గండికోట కుమారన్నను ఆదర్శంగా తీసుకోవాలని పెద్ద మొత్తంలో అన్నకు భవిష్యత్తులో మిగతా టోటల్ సోషల్ మీడియా అందరూ కూడా అన్నకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియోని ఎక్కువ మందికి వైరల్ చేయాలని, యువత కుమారన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.